కేసీఆర్ ప్రభుత్వం ఉన్నప్పుడు రుణమాఫీ జరిగింది మీకు? జరిగింది. జరిగింది. 88,000 88,000 అంటే లక్షల రూపాయలు ఉంది, కావాలి కదా మరి మీకు? కాలే. రైతు భరోసా లేదు, ఆ, ఓకే, ఇది కాలేదు, అదైతే నమ్మకం అయితే లేదు. కేసీఆర్ ప్రభుత్వంలో జరిగింది. ఆయనదే మంచిగా సూపర్, ఆయన సూపర్. అసలు కంటే ఎక్కువ వడ్డీ వచ్చింది కాబట్టి మీకు రుణమాఫీ వర్తించదని ఆయన అధికారులు పని చేస్తలేదు. మరి అట్లా కొంచెం వాళ్ళకి చెప్పండి. మీకేం ఓకే. తెలుసు? కాబట్టి అయితే అన్న నమ్మకం అయితే మీరు 100% అయితే. ఈ ప్రభుత్వం మీద సంతోషంగా ఉన్నారా మీరు? సంతోషం అంటే ఇప్పుడు స్టార్టింగ్ కదా, ఓకే. 6 months అయింది. ఎవరు మీరు? సింగారం అది రుణమాఫీ అయిందండి ఇప్పుడు? కొంతమందికి అయింది అంటారు కానీ పైసలు ఎవరికి ఇవ్వలేదు. మీకు అయిందా? కాలే. ఎంత ఉందన్న రుణం? 1,60,000 లక్ష అంటే లక్ష పైన ఉన్నది. ఉం. అంటే ఇప్పుడు మళ్ళీ వచ్చే రెండో విడతలు ఇట్లా అయింది. అంటుండు కానీ మరి అయితే అంటే నమ్మకం లేదా మీరు? లేదు. లేదు. మరి మన కేసీఆర్ ప్రభుత్వం ఉన్నప్పుడు రుణమాఫీ జరిగిందా మీకు? జరిగింది. జరిగింది. సో ఇప్పుడు ఈ ప్రభుత్వం మీద మీకు నమ్మకం లేదు? ఎప్పుడు ఇస్తా అంటున్నారు, అది ఇస్తా అంటున్నది, ఇది వస్తాను కానీ ఏది రాదు. అంటే ఇప్పుడు ఈ రేవంత్ రెడ్డి ప్రభుత్వంతో మీరు సంతోషంగా ఉన్నారా, నిరాశగా ఉన్నారా? అది నిర్లక్ష్యం. నిరాక్షంతో ఉన్నారా? మీ పేరన్నా? చంద్ర ఎవరన్నా మీరు? సింగారం మీరు రుణమాఫీ అయిందన్న మీకు? కాలే. ఎంత ఉందన్న మీకు రుణం? 88,000 88,000 అంటే లక్షల రూపాయలు ఉంది, కావాలి కదా మరి మీకు? కాలే. అంటే మీతోటి మీ ఊర్లో వాళ్ళకి అయినా ఇంకా వేరే వాళ్ళ కొంతమందికి అయినా అంటారు కానీ కొంతమంది రాదు. అలా కేసీఆర్ ప్రభుత్వంలో అయిందన్న మీకు? అయింది. అయింది. ఓకే. ఇప్పుడు ఈ ప్రభుత్వంలో కావట్లేదు. కాలే. అంటే అవుతుంది అన్న నమ్మకం ఏమన్నా ఉందా? లేదు. అంటే నిరసంగానే ఉన్నారు మీరు. ఏం చెప్పదలుచుకున్నారు మీరు ప్రభుత్వానికి? ఏం చెప్తామా, అవుతుంది అవుతుంది అంటారు కానీ అది అయిందాక నమ్మకాలు. నమ్మకం లేదు. సరే. మీ పేరు? చంద్ర చంద్ర. ఉన్నా మీకు రుణం? రుణమాఫీ అయిందా మీకు? కాలే. కాలే. ఎంత ఉన్నా రుణం మీద? 1,60,000 ఉన్నదా మరి? ఓకే. లక్ష పైన అంటే ఇప్పుడు 2-3 విడతలు అయితే ఏమంటున్నారు అధికారులు? అడిగిలా మీరు? మీరు ఇక్కడ రుణమాఫీ గురించి కూర్చున్నారా? ఇక్కడ దేని గురించి ఉన్నారు? వేరే పని గురించి కూర్చున్నారు. ఓకే. గత ప్రభుత్వంలో ఉన్నప్పుడు అయిందా? అప్పుడు కూడా కాలే. అప్పుడు కాలే. అప్పుడు కూడా కాలే, ఇప్పుడు కూడా అంటే ఇప్పుడు ఏమన్నా అయితే అంటే మీరు ఏమన్నా ప్రయత్నం చేసి అప్పుడు ఎందుకు కాలని అడిగినారా మీరు? అడిగినాం కానీ ఇంకా కాలేదు అన్నారు. మనం అడతాం. నమ్మకం ఉందా అయితే అని? నాకైతే నమ్మకం. పెద్ద మనిషి మీరే? నా సింగారం. సింగారం. ఏం పేరు మీది? అంతే. అంటే రుణమాఫీ అయిందా మీకు? కాలే. 4,50,000 ఉంది. 4,50,000 ఉంది. 1,50,000 1,50,000 ఉంటుంది. కానీ కాదు అని ధైర్యం ఉంది. రైతు భరోసా లేదు, ఓకే. ఇది కాలేదు, అదైతే నమ్మకం అయితే లేదు. కేసీఆర్ ప్రభుత్వంలో వస్తుంది. కేసీఆర్ ప్రభుత్వంలో 70,000 వచ్చింది. అంటే అయింది మీకు ఎంతో కొంత మీకు అయితే అక్కడ అయింది. సో ఇక్కడైతే ఇప్పుడు నమ్మకం లేదు కదా మీకు. అయినప్పుడు అయింది. మీరు అంటే ఇప్పుడు అది అయిన వాళ్ళు కూడా బ్యాంకు వాళ్ళు ఇబ్బంది పెడుతున్నారు. ఇప్పుడు నోట్ ఇవ్వలే అనడం, ఆధార్ కార్డు ఏమైనా పేరు మార్పించుకోవాలనడం, ఇవన్నీ అవకతవకలే ఉన్నాయి. అప్పుడు వాళ్ళు లోన్ ఇచ్చినప్పుడు పేర్లు మార్చుకుంటే ఎట్లా ఇచ్చారు లోన్ వాళ్ళు? ఓకే. ఇప్పుడు అటువంటి సమస్యలు ఎదురవుతున్నాయి. మీరు అంటే పార్టీ పరంగా కాకుండా నిర్భయంగా చెప్పండి. నిర్భయంగా పార్టీది వేరు. ఇప్పుడు కేసీఆర్ ప్రభుత్వం బాగుందా రైతాంగానికి? రేవంత్ రెడ్డి రైతాంగాన్ని కేసీఆర్ ప్రభుత్వం బాగుంది. కేసీఆర్ ప్రభుత్వం. సో కేసీఆర్ సమయానికి డబ్బులు అందినాయి మీకు అన్నారు. అవునండి. సో ఇప్పుడు అప్పుడు అందినాయి కానీ ఇప్పుడు అందలే. అంటే ఇప్పుడు మీరు నిరుత్సాహంగానే ఉన్నారు. నిరుత్సాహం. ఏమైనా చెప్పాల్సుకున్నారా మీ తరఫున ప్రభుత్వం? మీ రుణమాఫీ అయిందన్న మీరు? మా కాలేనా ఇంకా మీ కాలేదు. ఏ పేరన్నా మీ పేరు? శ్రీనివాస్. శ్రీనివాస్. ఎవరు మీరు? లోకరాజమిడే. ఎంత ఉందన్న మీ రుణమాఫీ? మా ₹1,00,000. లక్ష అంటే లక్ష రూపాయలు మరి కావాలన్నారు కదా? కాలేనా? కాలేదు. అది ఉట్టి మోడల్ ఇవన్నీ ఉట్టి మోడల్ అంతే. వేస్ట్ అది, వేస్ట్. అంటే నమ్మకం లేదా మీకు? రైతు భరోసా వేస్ట్, రైతులు ఇస్తామని మొత్తం వేస్ట్ ఉన్నది. కేసీఆర్ ప్రభుత్వంలో జరిగింది. ఆయనదే మంచిగా సూపర్, ఆయన సూపర్. ఓకే. అంటే ఇప్పుడు ఎట్లా అంటే ఆయన అప్పు వచ్చి తెచ్చాడు, పాపం రైతులు కాపాడాడు, చేసిండు. ఈయన అప్పు అని పబ్లిక్ సాధించుకున్నాను. పంట తీసుకున్నారా రైతు భరోసా? కోల్డ్ స్టాప్ ఇస్తాడు రైతు భరోసా. ఫస్ట్ ఇవ్వాలన్నా, జూన్లో ఇవ్వాలి, అంతేగానా? ఓకే. ఓకే. సో అంటే ఇప్పుడు నమ్మకం లేదంటారు? నమ్మకం లేనా? వేస్ట్, వ్యతిరేకంగా చానేదన్నా, అంతే. ఓకేనా? బాయ్. రుణమాఫీ జరిగిందా మీకు? జరిగింది. ఎంత అయిందన్న రుణమాఫీ మీకు? 90,000 రూపాయలు. ఓకే. అంటే మీకు ఇప్పుడు కేసీఆర్ ప్రభుత్వంలో రుణమాఫీ జరిగిందా? ఇదే ప్రభుత్వంలో జరిగిందా? అప్పుడు కూడా జరిగిందా? మా కాలేదు. పట్టలు కానీ మా కాలేదు. అంటే ఇప్పుడు కాలేదు. మీకు ఏ ప్రభుత్వం మంచి అనిపిస్తుంది? కేసీఆర్ మంచి అనిపిస్తుందా? కేసీఆర్ మంచిది. కేసీఆర్ ప్రభుత్వం 100%. మాకు 29 ఏళ్ళు ఉంది. మన 29,000. ఓకే. అసలు కంటే వడ్డీ ఎక్కువైందని చెప్పారు. అట్లా దానికి రిమార్క్ లో వచ్చింది. అసలు కంటే అంటే 29,000 వడ్డీ ఎంత అయింది? ₹1,00,000 అయిందా? అంతవరకు వస్తుంది. అంటే 1,29,000. మీరు అడిగిలా మరి?
రిమార్ అడిగినా ఆ, అసలు కంటే ఎక్కువ వడ్డీ వచ్చింది కాబట్టి మీకు రుణమాఫీ వర్తించదని చెప్పేసి. అది అంటే మీరు ఇది ఏ విధంగా జరిగిందని మీరు అధికారులను అడిగినారా మీరు? ఇంకా అది ఏం తెలుసుకోలేదు. ఒక గంటకి పెట్టి తెలుసుకోలేదు ఇంకా మీరు. ఉమ్. సరే ఓకే. అంటే ఇప్పుడు మీకు అది అది మాఫీ అయితేనే నమ్మకం మీకు ఉందా? ఉంది అవుతుందండి. ఇప్పుడు కేసీఆర్ ప్రభుత్వంలో జరిగిందా మీకు రుణమాఫీ? జరగలేదు. అక్కడ ఏం జరగదు, ఇప్పుడే ఫస్ట్ టైం. ఇప్పుడే ఫస్ట్ సరే, సో అయితేనే నమ్మకం మీకు ఉంది. ఉంది. రైతాంగం పరంగా ఏ ప్రభుత్వం మంచి అనిపిస్తుంది అన్న? కేసీఆర్ ప్రభుత్వం బాగుందా, రేవంత్ రెడ్డి ప్రభుత్వం బాగుందా? రేవంత్ రెడ్డి ప్రభుత్వం బాగుంది. ప్రభుత్వం. ఆయన అధికారులు పని చేస్తలేరు. ఎంఆర్ ఆఫీస్కి వచ్చి వాళ్ళకి చెప్పండి. ఉమ్. ఇంకేం ఓకే. చేద్దాం. 6 నెలలే తిరిగి అధికారులు పని చేయట్లేదు. పని చేయట్లేదు. ఉమ్. ఆర్డీఓ మేడం అట్లే ఉంది. ఈడ ఎంఆర్ఓ అట్లే ఉంది. ఏమంటున్నారు అంటే వాళ్ళు కలిసినప్పుడు ఏమంటున్నారు? చేస్తున్నాం మేము ఖాళీగా ఉన్నామా, పనులు చేస్తున్నాం కదా అంటారు. ఉమ్. సో ఈ విషయాన్ని మీరు మీ నుంచి ఏం చెప్పదలుచుకున్నారు ప్రభుత్వానికి? ఇంకా ప్రభుత్వాన్ని కలెక్టర్లు కంప్లైంట్ ఇచ్చినా ఇంకా వాళ్ళు అట్లే ఉన్నారు, వీళ్ళు అట్లా ఉన్నారు, అంతా అట్లా ఉన్నారు. ఇంకా డైరెక్ట్ రేపు 20 నాడు కలవకుర్తికి సీఎం సార్ వస్తారు రిప్రజెంట్ అచ్చా, ఆ సభ రోజు కావాలనుకుంటున్నారు. రైతా మీరు రుణమాఫీ జరిగిందన్న మీకు? కాలేదు. రుణమాఫీ ఎంత ఉందన్న మీ రుణం? 1,50,000. లక్ష అంటే లక్ష తర్వాత ఉంది. ఓకే. అంటే ఇప్పుడు ఈ విడతలలో ఏమన్నా 2వ విడత 3వ విడత అయితే నమ్మకం ఉందా మీకు? ఏం అయితే అయితే ఉంది. ఇప్పుడు కేసీఆర్ ప్రభుత్వంలో ఏమైనా జరిగిందన్న రుణమాఫీ మీకు? నాకేం ఏం జరగలేదు. అంటే మీరు అప్లై తీసుకోలేదు. తీసుకోలేము మీరు. ఓకే. ఇప్పుడు జరుగుతానే నమ్మకం మీకుందా? రైతు బంధు పడుతుందా మీకు? పడుతుంది. ఓకే. ఎట్లా అనిపిస్తుంది అన్న రేవంత్ రెడ్డి ప్రభుత్వం? రేవంత్ రెడ్డి ప్రభుత్వం బాగా అనిపిస్తుంది, కేసీఆర్ ప్రభుత్వం ఉంటే బాగా ఇప్పుడే కదా ఇంతలో ఏమనిపిస్తుంది. ఓకే. మీరు రుణమాఫీ జరిగిందన్న మీకు? రుణమాఫీ అంటే 1,00,000 పైన ఉన్నది. లక్ష పైన అంటే మీకు తర్వాత విడతల్లో అయితే నెక్స్ట్ ఆగస్ట్ నెక్స్ట్ వీక్. అంటే ఇప్పుడు మీకు అయితే నమ్మకం ఉందన్న? 100% చేస్తారు ఇప్పుడైతే. ఓకే. అనుకున్న రుణమాఫీ అయితే అయిపోతుంది. గత ప్రభుత్వంలో అప్పుడు మాకు కాలే. మీరు ఇప్పుడు ఇప్పుడే మీరు చేసినారు. ఇప్పుడే మాకు రుణమాఫీ అప్పుడైతే లేదు. ఓకే. ఉన్నది బాకీ కానీ రుణమాఫీ కాలే. కొంతమందికి కొంతమందికి కాబట్టి అయితే నమ్మకం అయితే మీరు 100% ఈ అయితే. ప్రభుత్వం మీద సంతోషంగా ఉన్నారా మీరు? సంతోషం అంటే ఇప్పుడు స్టార్టింగ్ కదా, Okay. 6 months అయింది కాబట్టి చేస్తాడేమో అన్నట్టు. చేస్తారు. థ్యాంక్ యూ.